అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అనే విధంగా కాటారం మండల ప్రజల పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఈరోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఈ నియోజకవర్గం నుండి ఎంపికైన ఎమ్మెల్యేగా రాష్ట్రంలో మంత్రిగా వ్యవహరిస్తున్న దుద్దిల్ల శ్రీధర్ బాబు సొంత మండలంలో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ అనేది మొదలు కాకపోవడం నిజంగా బాధాకరం. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి మాట్లాడుతూ 2,37,000 ఇండ్లను మేము ఆల్రెడీ ఇచ్చిన మా ఇండ్లు కట్టుకుంటాండు లబ్ధిదారులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అదే విధంగా ఈ కాటారం మండలంకి వచ్చేసి ఇప్పటిదాకా ఒక్క లబ్ధిదారునికి ఒక నిరుపేదకు కూడా ఇల్లు ఇవ్వకపోవడం నిజంగా బాధాకరం. ఎలిజిబుల్ లిస్ట్ అని చెప్పేసి ఎంపీ ఎలక్షన్ల ముందు తర్వాత ఇచ్చిన లిస్టులనేమో పేర్లున్నాయి, కానీ ఎంపిక ప్రక్రియ మాత్రం ఇప్పటి వరకు జరుగుతలేదు. మరి పేపర్ స్టేట్మెంట్లు చూస్తే 2,37,000 ఇండ్లు ఇచ్చినామని అన్నప్పుడు ఈ మంత్రి నియోజకవర్గంలో ఈ కాటారం మండలంలో ఈ ఇండ్లు ఎటుపోయినాయి అన్న విషయాన్ని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాం, అంటే మీకు సోయి లేదా? ఇప్పటికీ నిరుపేదలు మిమ్మల్ని నమ్మి ఓటేసి 5 లక్షలతోటి ఇల్లు వస్తుందని చెప్పేసి మీకు ఓటేస్తే ఇప్పటి వరకు ఆ పేదల గురించి అడగాల్సిన సోయి ఇక్కడ ఉన్న ఈ మండల నాయకులకు లేదా అని అడుగుతున్నా నేను. అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎందుకు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వలేకపోతున్నారు? ఈ మండలంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఇక్కడ ఉన్న నిరుపేదలు మీకు కనబడట్లేదా? వాళ్ళ గోడు మీకు వినబడట్లేదా? మరి మొన్న పేపర్ లో చూసినట్టయితే ₹1,00,000 ఇచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్లు వస్తున్నాయి. మరి ఆ రకంగా ₹1,00,000 మరి మీ అనుచరులకు ఇస్తేనే ఇండ్లు వస్తాయంటే అదైనా కానీ మరి ప్రజలకు వివరిస్తే మరి ఉన్నోడు లేనోడు ఆన్నో ఇన్నో అప్పో సప్పో చేసి తీసుకొచ్చి మరి మీకు ₹1,00,000 అయినా ఇస్తారా? ఇల్లాన్నే ఇప్పియాలని అడుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే ఎలక్షన్ల ముందు లిస్టు పట్టుకొని వస్తారు, నీకిల్లు వచ్చింది అని మాట్లాడుతున్నారు. మరి ఈడికి వచ్చేసరికి ఇప్పటి వరకు ఒక వ్యక్తికి కూడా ఇల్లు ఇవ్వలేని పరిస్థితి. మరి ఇంకెన్ని రోజులు ఈ ప్రజల్ని మోసం చేస్తారు? ఈ నియోజకవర్గ ప్రజల్ని, ఈ మండల ప్రజల్ని దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇంకెన్ని రోజులు మరి మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటారో వివరణ ఇవ్వాలి. మేము బీఆర్ఎస్